నమస్తే భవ్య న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో చికెన్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారస్తుల స్వచ్ఛందంగా బంద్. పౌల్ట్రీ కంపెనీలో వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ను భారీగా తగ్గించిందని ఆవేదన. నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ కే గ్రామంలో అక్రమ ఇసుక డంపులకు వేలం నిర్వహించిన తహసీల్దార్ శ్రీనివాస్ 1,46,000కు ఇసుక డంపును స్వాధీనం చేసుకున్న మంచు శ్రీకాంత్. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో మున్నూరు కాపుల ఆరాధ్య దైవం మహంకాళి ఆలయ ప్రథమ వార్షికోత్సవం. పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. గత 6 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు పారిశుద్ధ్య కార్మికులు. ముఖ్యంగా గత 6 నెలల నుంచి మాకు వేతనాలు ఇవ్వడం లేదని, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో 170 మంది పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నారని, కొంతమందికి నెల రెగ్యులర్ గా జీతాలు ఇస్తున్నారని, ఒక 50 మందికి మాత్రం జీతాలు ఇవ్వడం లేదని, వారి కాంట్రాక్ట్ రెన్యువల్ చేయలేదని సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ గేట్ ముందు ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి సండెబోయిన ఎల్లయ్య సంఘీభావం ప్రకటించారు. అలాగే గజ్వేల్ వైస్ చైర్మన్ కళ్యాణ్ గారి పద్మాబాయి వచ్చి మున్సిపల్ కార్మికులకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సిటీ నాయకుడు ఎల్లయ్య, టీఆర్ఎస్ నాయకులు నరసింహారావు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు వాళ్ల సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడానికి మున్సిపల్ చైర్మన్, కమిషనర్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులందరికీ కూడా జీతాలు రెగ్యులర్ గా వచ్చేటట్లు ప్రయత్నం చేస్తామని, త్వరలోనే కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇవ్వడంతో మున్సిపల్ కార్మికులు ధర్నా విరమించారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ సిబ్బంది మరియు ట్రాక్టర్ డ్రైవర్లు, చెత్త సేకరణ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, మరి గార్డెన్ కార్మికులు ఈరోజు 40 మంది కార్మికులకు గత 6 నెలలుగా వేతనాలు ఇవ్వని పరిస్థితి. గతంలో పనిచేసిన కమిషనర్లకు కావచ్చు, అధికారులు కావచ్చు, మున్సిపల్ పాలక వర్గానికి కూడా మేము అనేక దఫాలుగా వినతిపత్రాలు అందజేయడం జరిగింది. మేము గత 10 సంవత్సరాలు పనిచేస్తూ ఉన్నాం. మరి మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు, జీతాలు రావట్లేదు, ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. మాకు జీతాలు ఇప్పించని చెప్పేసి కూడా పని చేసుకుంటూ అడిగినాం, రిక్వెస్ట్ చేసినాం. అనేక రూపాయలు కూడా అధికార దృష్టికి తీసుకెళ్ళాం. కానీ గత అధికారులు మరి ఈరోజు పట్టించుకునే పరిస్థితి. వెంటనే జీతాలు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈరోజు విధులు బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం ముందు కూడా బయట చేయడం జరిగింది. అధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులకు, రెగ్యులర్ కార్మికులకు 16,500 రూపాయలు జీతం ఇస్తూ ఉంటే, మరి ఈ కార్మికులకు 15,000 రూపాయలు వేతనం ఇస్తూ ఈరోజు మోసానికి పాల్పడుతూ పరిస్థితి. అందుకోసం కార్మికులందరికీ సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. మున్సిపల్ కార్మికుల జీవో ప్రకారం కూడా వేతనాలు అమలు చేయాలి. అదే రూపంలో మిగతా మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది శ్రామికుల జీతాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురవుతున్న విషయం మేము పాలకవర్గం వచ్చి కొద్ది రోజులకే తెలిసింది. అందుకనే వాళ్ళ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనే ఆలోచనతోటి గతంలో కలెక్టర్ గారికి కూడా మనం రిప్రజెంటేషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యను పూర్తి స్థాయిలో మనం పరిష్కరించాలనే ఆలోచనతో మన ఏజెండాలో కూడా పెట్టడం. త్వరలోనే ఈసారి మళ్ళీ ఈ నెలలో వచ్చేటువంటి మున్సిపల్ మీటింగ్ లోపల మీకు వచ్చే జీతాల సమస్యలతో పాటు శాశ్వతమైన పరిష్కారం కావాలి. కాబట్టి దాన్ని కలెక్టర్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీకు శాశ్వతంగా ఈ సమస్య నుంచి పరిష్కారం అయ్యే విధంగా మా వంతు ప్రయత్నం మా మున్సిపల్ నుంచి చైర్మన్ కానీ, కమిషనర్ గారు కానీ, వైస్ చైర్మన్ గారు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మీ సమస్యను పరిష్కారం చేస్తారు. కాబట్టి మనము ప్రజాస్వామ్యంలో
మన హక్కుల కోసం కొట్లాడడం ఎంత ముఖ్యమో ఆ హక్కులను విధిగా నిర్వర్తించడం కూడా అంతే బాధ్యత. కాబట్టి మీకోసం మేము ఉన్నాం, మీతోటి కలిసి వస్తాం. ఏ సమస్య ఉన్నా కానీ మీతోటి మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే బాధ్యత మా మీద ఉంటుంది. కాబట్టి మీరు ఇటువంటి ధర్నా కార్యక్రమం నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ కే గ్రామంలో ఇటీవల అక్రమంగా నిలువ ఉన్న ఇసుక డంపులను స్వాధీనం చేసుకుని బుధవారం స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 44 ట్రిప్పుల ఇసుకను ప్రాథమిక పాఠశాలలో గ్రామస్తుల మధ్య వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో 3 పాల్గొనగా గ్రామానికి చెందిన మెంచు శ్రీకాంత్ 1,46,000కు వేలంపాటలో ఇసుకను దక్కించుకున్నారు. వేలంపాటలో దక్కించుకున్న వారు అట్టి డబ్బులను 2 రోజులలో ప్రభుత్వానికి చెల్లించాలని, లేని పక్షంలో రెండో పాట పాడిన వ్యక్తికి అప్పగిస్తామని తెలిపారు. గ్రామంలో ఇసుక నిల్వలు చేసినట్లయితే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ ప్రీతి, గ్రామ సర్పంచ్ ముత్యాల సరిత మధుసూదన్ రెడ్డి, ఉప సర్పంచ్ ప్రవీణ్, ఫీల్డ్ అసిస్టెంట్ కాసా కైలాసం, కానిస్టేబుల్ నవీన్, రాకేష్, పెంటయ్య, స్వామి, నర్సింలు, నవీన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వెంకటాపూర్ గ్రామంలోని సుమారు 44 ట్రిప్పుల ఇసుక డంపులు స్వాధీనపరుచుకొని ఉన్నత పాఠశాలలో భద్రపరిచి ఈరోజు ఇసుక వేలంపాట నిర్వహించడం జరిగింది. గ్రామ ప్రజల సమక్షంలో ఇందులో 3 వేలంపాటలో పాల్గొనడం జరిగింది. 80,000 నుంచి సుమారు వేలంపాటను ప్రారంభించడం జరిగింది. ఇందులో మంచు శ్రీకాంత్ అనే అతను అత్యధికంగా 1,46,000కు ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు. అమౌంట్ను 1/4 అనగా 36,500 ఈరోజు అమౌంట్ చెల్లించడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ను 2 రోజుల లోపల కట్టిన తర్వాత అతను స్వాధీనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను తెలుపగలుగుతాను. గజ్వెల్ పట్టణంలోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో చెలో గజ్వెల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు, జ్యోతిరావు పూలే గార్ల జయంతి ఉత్సవాల కరపత్రాన్ని విడుదల చేశారు. మహనీయుల జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ తుమ్మా శ్రీనివాస్ మరియు ఉత్సవాల కమిటీ వైస్ చైర్మన్ మైసా రాములు మరియు అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మహనీయుల జయంతి ఉత్సవాల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో వరుసగా మహనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి పురస్కరించుకొని ఏప్రిల్ 5న ర్యాలీ ఉదయం 9 గంటల నుంచి గజ్వెల్ కోట నరసింహ దేవాలయం నుండి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వరకు ఉంటుందని, అలాగే ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ జ్ఞాన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఉదయం 10 గంటల నుండి గజ్వెల్ పట్టణంలోని స్థానిక కోట మైసమ్మ దేవాలయం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రతి అడుగు అంబేద్కర్ వైపు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమానికి గజ్వెల్ నియోజకవర్గంలోని మేధావులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు తప్పనిసరిగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేసేందుకు ప్రజలు రావాలని కోరారు. ఆ మహనీయులు చేసిన ఎన్నో త్యాగాల వల్లే ఈ రోజు దళిత జాతి క్షేమంగా ఉందని, ఏప్రిల్ 14వ రోజున దాదాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని వరల్డ్ నాలెడ్జ్ టీజర్ ప్రకటించడం జరిగిందని, ప్రపంచంలోనే అగ్రదేశాలైన అమెరికా దేశం లాంటి స్టాచ్యూ ఆఫ్ ఈక్విలిటీగా ప్రకటించడం జరిగిందని, అలాగే భారత మాజీ ఉపరాష్ట్రపతి బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుందామని, విపక్ష సామాజిక అలుపెరగని పోరాటం చేసిన యోధుడు, ఆయన జీవితం తరతరాలకు ఆదర్శమని, సామాజిక న్యాయ సాధకుడు, భూమిక పోషించిన భారత మాజీ ప్రధానమంత్రి, బహుముఖ విజ్ఞాశాలి, దళిత బంధువు, దేశం గర్వించే రాజకీయవేత్త, వారి సేవలను స్మరించుకుంటూ సామాజిక స్థాపనకు జీవితకాలం శ్రమించిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి 5 దశాబ్దాలు ఎన్నో పదవులు రాణించారని, ఆ మహనీయులు చేసిన త్యాగాలు మరువలేనివని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గజ్వెల్ నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు కలుపుకొని జయంతోత్సవాల కమిటీ వేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే జయంతోత్సవాల కమిటీ తరఫున ఈరోజు మహనీయుల యొక్క ఏదైతే ఉన్నదో జయంతోత్సవాలు ఉన్నాయో వారి సందర్భాన్ని పురస్కరించుకొని కరపత్రం అంబేద్కర్ నడుబొట్టున ఇక్కడ ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, బాబు జగజ్జీవన్ రామ్ జయంతులు ఏదైతే జగజ్జీవన్ రామ్ జయంతి 5 నాడు
ఏదైతే కోటమైసమ్మ గజ్వేల్ కోటమైసమ్మ నుండి బాబు జగ్జన్ విగ్రహం వరకు ర్యాలీ తీయడం జరుగుతుంది. ఉదయం 9 గంటల నుంచి వెళ్ళి ర్యాలీ ప్రారంభం జరుగుతుంది. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు ఫులే ఏదైతే జయంతి ఉందో ఏప్రిల్ 11 నాడు అంబేద్కర్ భవన్లో సభ నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మహనీయుల మాసాన్ని పురస్కరించుకొని గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు మహనీయుల జయంతోత్సవాల కమిటీ ఆధ్వర్యంలో మహనీయుల జయంతోత్సవాలను విజయవంతం చేయాలంటూ ఈరోజు కరపత్రాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దళితుల సంక్షేమం కోసం, సమాజ సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేసి దేశానికి స్వాతంత్ర పోరాటంలో సైతం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని హక్కుల కోసం భిక్షమెత్తకండి, పోరాడి సాధించుకోండి అంటూ సమాజానికి మహోన్నతమైన సందేశాన్ని అందించినటువంటి నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో మున్నూరు కాపు కులస్తుల ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ మహంకాళమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవంలో భాగంగా బుధవారం మహంకాళమ్మ తల్లి కళ్యాణ మహోత్సవాన్ని పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి మున్నూరు కాపుల సంఘం సభ్యులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు అయ్యారని తెలిపారు. అలాగే అమ్మవారి కృపతో గ్రామస్తులంతా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని అమ్మవారిని వేడుకున్నామన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపుల సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపు కుల సభ్యులు అందరూ కలిసి మహంకాళమ్మ గుడి నిర్మించడం జరిగింది. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు కళ్యాణం జరిగింది. కళ్యాణము అనంతరము భోజనాలు గ్రామ ప్రజలందరూ చేయడం జరిగింది. సరైన వర్షాలు కురిసి చల్మెడ గ్రామ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, అమ్మవారి దయ అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాం. మున్నూరు కాపు సంఘం మహంకాళమ్మ వారి ప్రథమ వార్షికోత్సవ సందర్భంగా చల్మెడ మున్నూరు కాపు సభ్యుల ఆధ్వర్యంలో మహంకాళమ్మ కళ్యాణం జరిగింది. అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ భక్తులు ఇలా రావాలని మహంకాళమ్మ మన భక్తులందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో చికెన్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చికెన్ సెంటర్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ గత కొంతకాలంగా పౌల్ట్రీ కంపెనీలు వ్యాపారులకు ఇచ్చే మార్జిన్లను భారీగా తగ్గించి పొట్టకొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వహణ ఖర్చులు పెరిగి లాభాలు లేక చికెన్ సెంటర్ల యజమానులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని, ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాపారం చేయడం సాధ్యం కావడం లేదని వారు స్పష్టం చేశారు. పౌల్ట్రీ యాజమాన్యాలు వ్యాపారుల శ్రమను దోచుకుంటూ అన్యాయమైన నిబంధనలతో ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మండిపడ్డారు. తగ్గించిన మార్జిన్లను వెంటనే పునరుద్ధరించి వ్యాపారులకు న్యాయం చేసే వరకు మా నిరసన కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ చికెన్ సెంటర్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు ఇమాం హుస్సేన్, తిరుపతి, కార్యదర్శులు రాజు, ముస్తఫా, మాజీ అధ్యక్షులు శేఖర్, జహీర్, సభ్యులు బాలకృష్ణ గౌస్, నాగరాజు, రఫీ, షాదుల్లా, సత్తయ్య, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు. ఇక్కడికి చేసినటువంటి పత్రికా విలేకరుల సోదరులకు మరియు మా సహోదరులకు, చికెన్ సెంటర్ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం ఈ బంద్ మార్చడానికి ముఖ్య కారణం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చికెన్ సెంటర్ల మీద జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా మేము ఈ బంద్ను పాటిస్తున్నాము. కారణం ఏంటంటే ఇంతకుముందుకు ఉన్నటువంటి మార్జిన్ కంటే ఇప్పుడు మాకు మార్జిన్ బాగా తగ్గించారు. దీనివల్ల మేము సరైనటువంటి కిరాయిలు కట్టలేకపోతున్నాం, జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మా ఇళ్లను కూడా గడపలేకపోతున్నాం. కారణంగా మేము ఈరోజు బంద్ పాటిస్తూ సరైన విధంగా మార్జిన్ కల్పిస్తూ పోల్ట్రీ రంగాన్ని ఆదుకుంటూ రైతులకు అదేవిధంగా సహకరించగలరని, వినియోగదారులకు కూడా సరైన చక్కటి వచ్చిన
చేసిన పత్రికా విలేకరులకు ఎందుకంటే మేము ఎంత మోసపడుతున్నామంటే చెప్పలేని గోస. ఎందుకంటే మాకు గడపలేని వ్యవస్థకు మాకు ఈరోజు 30 రూపాయలు ఇచ్చే మార్జిన్ను ఇంకింత తగ్గించుకుంటూ వస్తే మేము పెళ్ళిళ్ళ ఆడలకు ప్రజలకే మేలు చేసాము. ప్రతి దానికి మేలే చేస్తున్నాం. ప్రజలకు ఏ రోజు ఏ విధంగా మార్జిన్ కానీ పేపర్ రేట్ కానీ ఏ రోజు ఎక్కువ అమ్మలేదు. అయినా కానీ మాకు బడా కంపెనీ వాళ్ళు వ్యవస్థ వాళ్ళు మమ్మల్ని నాశనం చేయాలి మాత్రమే ఈ కంకరం కట్టుకొని మరీ మమ్మల్ని అనగదొక్కనిస్తే ఈ విధంగా మా పైన మార్జిన్ తగ్గించుకుంటూ 15 రూపాయల కాడికి వచ్చారు. మాకు షాప్ రెంట్లు ఒక్కొక్కరికి 10,000 నుంచి 15,000, 20,000, 30,000 ఉంది. ఈ మార్జిన్తో పాటు మేము నడపలేకపోగానే ఈ మా తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు ప్రజెంట్ నడిపిస్తున్నటువంటి ఫార్మాట్ ఏదైతే ఉందో చికెన్ రేట్ డిసైడ్ చేసి ఫార్మాట్ ఏదైతే ఉందో అది వెంకటేశ్వర యాక్చువల్లీ వాళ్ళు నిర్ణయిస్తారు. దాంట్లో ఒక 20 సంవత్సరాల క్రితము ఎంతైతే ఖర్చులు ఉంటాయో దానికి అనుగుణంగా వాళ్ళు నిర్వహించబడే ఫార్మాట్ నడుస్తుంది. అప్పుడు ఏదైతే ఖర్చులు ఉన్నాయో ఎంతైతే మెయింటెనెన్స్ ఉందో దాని ప్రకారంగా నిర్వహించబడ్డ ఫార్మాట్ అది. ఇప్పుడు ప్రజెంట్ 20 సంవత్సరాల తర్వాత చాలా ఖర్చులు పెరిగినాయి. దానివల్ల మేము ఈ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని కొత్తగా ఫార్మాట్ తయారు చేసి మాకు మార్జిన్ పెంచాలని మేము ఈ నిరసన తెలియజేస్తూ ఉన్నాము. దాంట్లో ఈ ప్రైవేట్ సంస్థలు చాలా ఆర్గనైజేషన్స్ వచ్చి మా పుట్టగొట్టాలని మా రిటైల్ చిన్న వ్యాపారుల పుట్టగొట్టాలి మొత్తం వాళ్ళ కబంధ హస్తాలను తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ రేట్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అనేది నిర్వహిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే ట్రేడర్లను కానీ రిటైలర్స్ వాళ్ళని కానీ కార్పొరేట్ సంస్థలు ఏదైతే అవి ఇబ్బందులకు గురి చేస్తుంది. గతంలో మార్జిన్ 30 రూపాయల వరకు ఇచ్చినారు. ఈ మధ్యలో 15 రూపాయలకు కుదించినారు. ఈ విధంగా మార్జిన్ తగ్గించి కార్పొరేట్ సంస్థల వాళ్ళు రాజ్యం వెళ్దామని చెప్పి వాళ్ళ విధానాలు అనేటువంటి ఆ రకంగా ఉన్నాయి. 15 రూపాయల మార్జిన్తో మనం రెంట్లు కట్టలేకపోతున్నాము. మెయింటెనెన్స్కి ఇబ్బంది అవుతుంది. అసలు అప్పుల పాలయ్యి దుకాణాలు నిర్వహించలేక బంద్ చేసుకునే సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి కార్పొరేట్ కంపెనీ వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రేడర్లకు సరైన మార్జిన్, రిటైలర్లకు సరైన మార్జిన్ అన్నిటినీ సెట్ చేసి ఎవరికి ఇబ్బంది కాకుండా అన్ని పౌల్ట్రీ రంగంలో ప్రతి ఒక్కరి ఫార్మర్సే కావచ్చు, రిటైలర్సే కావచ్చు. మంజీరా నది చుక్క నీళ్లు లేకపోవడంతో ఎడారి ప్రాంతాన్ని తలపిస్తుంది. సింగూరు ప్రాజెక్టు నుంచి గణపూర్ ఆయకట్టుకు 0.3 టీఎంసీల నీటిని విడుదల చేసి సుమారు 1,00,000 ఎకరాల్లో పంటలను కాపాడి రైతులను ఆదుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకర్ సుంతాలక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం తుక్కాపూర్ గ్రామంలో మండల పార్టీ నాయకులతో కలిసి మంజీరా నదిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి సంవత్సరం రైతులకు అవసరాలకు అనుగుణంగా నీటిని విడుదల చేసి 2 పంటలు పండించే అవకాశం కల్పించారన్నారు. ఈ రబీ సీజన్ లో ప్రభుత్వం సింగూరు నీటి విడుదలపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో పంటలు సాగు చేశారని, తీరా ఇప్పుడు నీళ్లు లేక ఎండిపోతున్నాయన్నారు. తాను అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావించడంతో నీటి విడుదల కోసం జీవో ఈ నెల 23వ తేదీన విడుదలైనప్పటికీ నీటిని విడుదల చేయకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నీటి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సీజన్ లో సింగూరు నుంచి నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పంటలు పొట్టదశలో ఉన్నందున వెంటనే నీటిని విడుదల చేయాలన్నారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకోలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరీశంకర్ గుప్తా, తుక్కాపూర్ సర్పంచ్ దొడ్ల ఆంజనేయులు, మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షులు కొన్నాపూర్ సంతోష్రావు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రవితేజారెడ్డి, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచులు ముత్కు మల్లేశం, అరిగే విజయ్ కుమార్, పుర్రె ప్రభాకర్, మాజీ సర్పంచులు గోదావరి, చిట్యాల యాదయ్య, చలం యాదగిరి, ఉప సర్పంచులు ఆర్య రవీందర్, చిట్కుల సురేష్, సోమ నర్సింహులు, సురేష్ గౌడ్, ధనరాజ్, వెంకట్రామరెడ్డి, బాబయ్య, సిద్దప్ప, సిద్ధరాములు తదితరులు పాల్గొన్నారు. మనం ఇక్కడ తుక్కాపూర్కి సంబంధించి మరి వాగులో నిలబడడం జరుగుతుంది. మంజీరాకి సంబంధించినటువంటి ఏదైతే వాగు ఇక్కడ నుంచి పోతూ ఉంటుందో ఆ వాగులో మనం ఇక్కడ నిలబడడం జరుగుతుంది. మా వాళ్ళంతా కూడా కూర్చోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ఎడారి ప్రాంతంలా ఉంది. ఒక్క చుక్క నీళ్ళు లేకుండా మొత్తం కూడా మరి ఎండిపోయి ఈరోజు రైతులు మరి కన్నీళ్ళు పర్యంతం అవుతూ ఉన్నారు. ప్రభుత్వం నీళ్ళు వదలండి అని చెప్పేసి ఆర్తనాదాలు పెడతా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి చలన లేదు. మరి పంటలు వేసుకుంటే ముందు మేము చాలాసార్లు గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారిని అడగడం జరిగింది. ఏమంటే మరి మేము పేపర్లలో చూస్తూ ఉన్నాం, సింగూరుకి సంబంధించి ఏదైతే మన రిపేర్స్ చేస్తామనేసి అంటున్నారో నీళ్ళను కూడా వదిలేస్తామని చెప్పేసి అంటున్నారు. మరి రైతులు పంటలు వేసుకోవాలా వద్దా ఏదైనా చెప్పండి అని
చాలాసార్లు అడిగినాం. కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. రైతులందరూ కూడా ఏమనుకున్నారంటే ఆదేశాలు రాలేదు అంటే ఇంక ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు చేయరేమో అని అందరు కూడా మరి నాట్లు వేసుకున్నారు. మరి అదేవిధంగా నాట్లు కూడా వేసుకున్నారు. నాట్లు వేసుకున్న తర్వాత కలెక్టర్ గారు మరి ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తామని చెప్తే ఆ రోజు గట్టిగా వాదించి మా వాదనను వినిపించి రైతుల పక్షాన ఖచ్చితంగా నీళ్ళు వదలాలా, లేదంటే క్రాప్ హాలిడే డిక్లేర్ చేస్తే రైతులకు సంబంధించి ఎన్ని ఎకరాలు అయితే ఉన్నాయో అన్ని ఎకరాలకు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పేసి డిమాండ్ చేసి ఆ రోజు బైకాట్ చేసి రావడం జరిగింది. మరి దాదాపు దాంట్లో మనకు 18 టీఎంసీల నీళ్ళు ఉండే, మెల్లమెల్లగా వదిలేస్తే 8 టీఎంసీ చేసేది. 8 టీఎంసీల నీళ్ళు కొంత ఎవాపరేషన్ వస్తే 7.45 టీఎంసీ అని ఉండడం జరిగింది. మేము అప్పుడు కూడా చెప్పినాం, మొత్తాన్ని ఒకేసారి వెళ్ళకుండా 1 టీఎంసీ ఆఫ్ వాటర్ అట్లనే వదిలేండి, 8 కాదు 9 దాకా ఉంచండి, మెల్లగా తర్వాత వదిలేసారు, ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతలేవు కదా ఇంకా అని చెప్పేసి అంటే వినకుండా పెడచెండ పెట్టేసి ఆ రోజు నీళ్ళు వదిలేసింది. నీళ్ళు వదిలేసిన తర్వాత ఈరోజు రైతులకు ఏంటంటే పంటలు మొత్తం కూడా ఏంటంటే ఇప్పుడు పుట్టకొచ్చినాయి. ఒక్క తడి ఇస్తే, ఒక్కటే తడి ఇస్తే రైతులకు లక్షల ఎకరాల్లో వరి మరి వచ్చేస్తుంది. కానీ ఈరోజు ప్రభుత్వం ఎన్నిసార్లు అడిగినా కూడా పెడచెవిన పెడతా ఉంది. మొన్న అసెంబ్లీలో మొన్న 22వ తారీఖున అసెంబ్లీలో కూడా నేను మాట్లాడడం జరిగింది. దాంట్లో 7.45 టీఎంసీ ఆఫ్ వాటర్ ఉన్నాయి. హైదరాబాద్ మెట్రో వాటర్కి సంబంధించి వాటర్ ఇవ్వాలనుకున్నా కూడా 2.6 ఇస్తే సరిపోతుంది. మెదక్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి 2 టీఎంసీ ఆఫ్ వాటర్ తాగడానికి అప్ టు ఆగస్టు వరకు ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి ఉంది. ఇంకా కూడా 4 టీఎంసీ ఆఫ్ వాటర్ మిగులుతుంది. ఆ రైతులకు సంబంధించి మనకు కావాల్సింది కేవలం 0.3 టీఎంసీ మాత్రమే. కాబట్టి నీళ్ళు వదలండి అని చెప్పేసి అంటే సరే ప్రభుత్వం ఒప్పుకొని, మినిస్టర్ గారు కూడా ఒప్పుకొని, ఈఎన్సీ గారికి కూడా ఆదేశాలు ఇచ్చి, ఈఎన్సీ గారు మళ్ళీ మన ఎస్సీ గారికి ఆదేశాలు ఇస్తే ఎస్సీ గారు రిటర్న్ల అంటే ఉట్టి ఓవరాల్ మాటలు కాదు, నీ ఫోన్ చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామంలో బాధిత వృద్ధ దంపతులను మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పరామర్శించారు. ఇటీవల జిల్లాలో సంచలనం సృష్టించిన దోపిడీ కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితుడిని వేగంగా గుర్తించి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. బాధిత వృద్ధ దంపతులు సావిత్రి, అంజయ్యలను పరామర్శించి ధైర్యం కల్పించారు. గ్రామంలో సంఘటన జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. భయాందోళనను తొలగిస్తూ పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిందితుడికి చట్టపరంగా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని వారికి భరోసా కల్పించారు. కేసు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన పోలీసుల పనితీరుపై జంగరాయి గ్రామ ప్రజలు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా గ్రామానికి వచ్చిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, రామంపేట సీఐ వెంకట్ రాజాగౌడ్, చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్లను గ్రామ ప్రజలు అభినందించి శాల్వాతో సన్మానం చేశారు. కేసును ఛేదించేందుకు క్లూస్ అందించిన గ్రామస్తులను ఎస్పీ శ్రీనివాసరావు శాల్వాతో సన్మానించారు. గ్రామంలో ఆవుల సుధీర్ రెడ్డి ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా కొంత ఆధారం దొరకడంతో సీసీ కెమెరా ఏర్పాటు చేసుకున్న సుధీర్ రెడ్డిని శాల్వాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బందెల జ్యోతి ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామంలో ఇటువంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి అని, గతంలో ఉన్న సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో నేరస్తుల్ని పట్టుకునేందుకు ఇబ్బందులు కలిగాయని, గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరస్తులను తొందరగా పట్టుకునే అవకాశం ఉంటుందన్నారు. నేరం జరిగిన 2 రోజుల్లోనే కేసు ఛేదించిన పోలీసులు అభినందనీయులని, నిందితుడికి 48 గంటల్లో అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయడం పోలీస్ పనితీరు అభినందనీయమన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాలు అవసరమని, సీసీ కెమెరాల నేరాల నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయని, ప్రతి గ్రామంలో భద్రతా చర్యలను బలోపేతం చేయాలన్నారు. అనుమానితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారం ఉంటేనే నేరాల నియంత్రణ సాధ్యం అవుతుందని, ప్రజలు పోలీసుల సమన్వయంతో పనిచేస్తేనే నేరాలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు. కేసు ఛేదించేందుకు కృషి చేసిన పోలీస్ సిబ్బందిని గ్రామస్తులతో పాటు ఎస్పీ శ్రీనివాసరావు శాల్వాతో సన్మానించారు. కార్యక్రమంలో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, సిఐలు వెంకట్ రాజాగౌడ్, సందీప్ రెడ్డి, ఎస్ఐ నారాయణ గౌడ్, పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా శంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన సావిత్రమ్మ, అలాగే అంజలి 85 ఇయర్స్ ఉంటాయి వృద్ధ దంపతులు. వాళ్ళను ఒక 3 డేస్ బ్యాక్ ఒక తెలకుండా వ్యక్తి వచ్చి రాడ్స్తో దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్న బంగారం 5 తులాల బంగారం తీసుకొని పోవడం జరిగింది. దీని గురించి మనం
పూర్తి స్థాయిలో డిఎస్పీ అలాగే ఇన్స్పెక్టర్స్ ఎస్ఎస్ టీం తయారు చేశాము. 3 టీములు తయారు చేసి పరిశోధన చేశాము. దానిలో భాగంగా చివరికి అతన్ని అక్యూజ్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి బంగారం మనం రికవర్ చేశాము. రికవర్ చేసి జైలు పోవడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ రోజు బాధితులు ఎవరుతున్నారో వాళ్ళిద్దరిని ఈరోజు జింగరాయి గ్రామం క్లిక్ చేసి వాళ్ళందరినీ కలిసి వాళ్ళను పరామర్శించడం జరిగింది. సో ఇందులో బాగా చక్కగా పనిచేసిన సిబ్బందిని డిఎస్పీ అలాగే టీం అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ జింగరాయి గ్రామస్తులు కూడా ఎంతో సపోర్ట్ చేశారు. సంబంధించిన వల్ల ఆ రోజు నుంచి కూడా చాలా సపోర్ట్ చేశారు. చాలా కొన్ని క్లూస్ ఇచ్చారు. ఆ క్లూస్ ఆధారంగానే మనం రిట్రీవ్ చేశాము. వాళ్ళందరూ కూడా ఈరోజు సన్మానించడం జరిగింది. వారందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. కొన్ని మహారాష్ట్ర గ్యాంగ్లు ఉంటాయి. అవిటిని విలేజ్కి వచ్చి కొట్టి చంపేసిపోతారు. అట్లా ఉంటాయి. ఇదంతా అదే అనుకున్నాం మేము ఫస్ట్ ఉండదు సార్. మహారాష్ట్ర గ్యాంగ్స్ ఉంటాయి. ఇట్లా వాళ్ళకి భాష రాదు రాదు కొట్టి చంపేసి పట్టుకుపోతారు. ఇట్లా ఇన్ని దూరంగా నిల్లాలి అక్కడ చూసి. కాబట్టి ఆయన జరగద్దంటే ఏం చేయాలి? సీసీ కెమెరా పెట్టుకోవాలి. సీసీ కెమెరా ఒకటి. నెంబర్ 2 నైట్ టైం కానీ ఎవరు కొత్త వాళ్ళు వస్తే అడగాలి ఎవరు వచ్చినా ఎందుకు వచ్చినావు. ఆ పిల్లాడు బాగా చేశాడు. ఫోన్ నెంబర్ తీసుకుంటే వాడు భయపడతారు. ఏం చేయడు. చేయాలి. కెమెరాస్ పెట్టుకోవాలి. చాలా డేంజర్. మన సిటీలకే కాదు ఇక్కడ కూడా వస్తారు దొంగలు. కొన్ని దొంగలు మహారాష్ట్రలో ఉంటారు. అట్లాంటి వాళ్ళు అదే వృత్తి. పల్లెటూరులో పోయి ఇట్లా ఇల్లు దూరంగా చూసేసి తలకాయలో కూడా తప్పిపోతారు. మన చూసి వస్తారు. ముందు అదే అనుకొని భయపడి మేము అట్లా చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు గణనీయమైన ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని జిల్లా కలెక్టర్ హైమవతి తెలిపారు. 2023 డిసెంబర్ 9న ప్రారంభించిన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు దాదాపు 10,000 కోట్లను ఆదా చేసుకున్నారన్నారు. మంగళవారం సిద్దిపేట ఐడీఓసీ సమావేశ మందిరంలో అన్ని శాఖల మహిళా ఉద్యోగులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో మహిళలకు ప్రత్యేక సంక్షేమ పథకాలు పరిమితంగానే ఉండేవని, ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ 6 గ్యారంటీల్లో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, చేయూత వంటి అనేక పథకాలు అమలు చేస్తుందన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు 290.27 కోట్ల సార్లు ఉచిత ప్రయాణాన్ని వినియోగించుకుని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా మహిళలు అనేక విధాలుగా లాభపడుతూ తమ దైనందిన అవసరాలకు సులభంగా సంతోషంగా వినియోగించుకుంటున్నారన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందన్నారు. 6 గ్యారంటీల్లో భాగంగా జిల్లాలోని దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్, జన్గాం, మానకొండూరు, సిద్దిపేట నియోజకవర్గాల్లో 3,33,332 తెల్ల రేషన్ కార్డులు, 10,37,262 మంది తెల్ల లబ్ధిదారులకు అందజేసి ప్రతి నెల 6,583.867 మెట్రిక్ టన్నుల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 11,241 ఇళ్లను మంజూరు చేసి అందులో 9,854 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తి చేసి 204.44 కోట్లు లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా 1,79,860 గృహాలకు గాను 22.83 కోట్లతో గ్యాస్ సిలిండర్లు అందజేస్తుండగా, గృహజ్యోతి పథకం ద్వారా 2,06,627 గృహాలకు 98.09 కోట్లతో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు భరోసా పథకం ద్వారా జిల్లాలో 3,20,379 మంది రైతులకు 355.68 కోట్లు అందజేసినట్లు తెలిపారు. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో మహిళల ప్రయాణాలకు 333.89 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. జిల్లాలో జరుగుతున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మహిళలు తమకు లభించిన ప్రయోజనాలను ప్రజలకు తెలియజేసి సంక్షేమ పథకాల సద్వినియోగానికి తోడ్పడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మరింత మందికి చేరువ చేయడంలో మహిళలు కీలక పాత్ర పోషించాలన్నారు. ఇకపై సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందుగా వెళ్లే అన్ని డిపోల ఆర్టీసీ బస్సులు ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ సమయంలో ఆఫీస్ ముందు ఆగేలా ఆర్టీసీ అధికారులు ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పథకం లబ్ధిదారులు మాట్లాడుతూ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా పిల్లల విద్య, పెద్దల వైద్య అవసరాల కోసం ప్రయాణ ఖర్చులను ఆదా చేసుకోవడం సాధ్యమైందని తన అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమం చివరిగా పలువురు మహిళలను కలెక్టర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ జయదేవ్ ఆర్య, జిల్లా సంక్షేమాధికారి శారద, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి స్వరూపారాణి, ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ రోజు అంటే మహిళల కోసం, గతంలో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నాకు ఉండే కాదు. కాబట్టి మనకి ఈ గవర్నమెంట్ లో మనకి మీ అందరికి కూడా 6 గ్యారంటీస్ ప్రభుత్వం అమలు చేయడం కోసం అనేక రకమైన సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మనకి మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్, అలాగే గృహజ్యోతి మనకి ఫ్రీ కరెంట్ 200 యూనిట్స్ ఇవ్వడం కానీ, రైతు భరోసా, ఇందిరా మిల్లు, రేషన్ కార్డు, ఫ్రీ బస్సు
సో ఈ రకంగా చేయూత పెన్షన్స్, ఇలా అనేక రకాలుగా ప్రభుత్వం అనేక రకాల మహిళలకి ఉపయోగపడే అనేక రకాల పథకాలని ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మీరందరూ కూడా ఫ్రీగా, అంటే ఏంటి, సో మహిళలందరూ కూడా ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. మీ అందరికీ తెలుసా ఈ ఫ్రీ బస్సు ప్రభుత్వం ఏ రోజు నుంచి లాంచింగ్ చేశారు, ఎప్పటి నుంచి మీరందరూ ఉపయోగించుకున్నారు, ఐడియా ఉన్నారు కదా? 9 డిసెంబర్ 2023 నాడు ప్రభుత్వం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరాటంకంగా ఈ ప్రభుత్వంలో మీరందరూ కూడా, అంటే ఏంటి, కోట్ల లక్షల మంది కాదు, కోట్ల మంది, దాదాపుగా మన జిల్లాలో చూసుకుంటే కనుక 8,66,000 ట్రిప్పుల్లో మహిళలు ఈ సౌకర్యం ఉపయోగించుకున్నారు. 333,89,00,000 రూపాయలు ప్రభుత్వం మన జిల్లాలో మహిళలు ఫ్రీ బస్ ఉపయోగించుకున్న సందర్భంగా గవర్నమెంట్ చెల్లించడం జరిగింది. ఫ్రీ బస్ అంటే ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీ కార్పొరేషన్, ఒక ఇండిపెండెంట్ సంస్థ. సో ఈ సంస్థకి ప్రాతినిధ్యం వహిస్తున్న మన మినిస్టర్ గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా మన జిల్లా వాసులు, మనందరికీ సంతోషదాయకం కదా. పొన్నం ప్రభాకర్ సార్ తెలుసు కదా. కాబట్టి మహిళలకు ఇదే కాకుండా మనకి ఎంతమంది, అంటే ఏంటి, కేవలం ఏదో బయటకు పనులు ఉంటేనే కాదు, పనులు కల్పించుకొని వెళ్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. అంటే గతంలో అంత అవకాశం లేదు, ఫ్రీగా లేదు కాబట్టి మనీ ఉంటేనే మనం పని ఉంటే తప్పనిసరిగా మాత్రం వెళ్తుండేవాళ్ళు. ఇప్పుడు మనకు ఫ్రీ బస్సు వచ్చిన దగ్గర నుంచి మహిళలు వాళ్ళు అనేక రకాల అవసరాలని, ఎక్కడికైనా వెళ్ళాలి, గుడికి వెళ్ళాలనే వెళ్తున్నారు, బంధువుల ఇంటికైనా వెళ్తున్నారు, లేకపోతే ఎక్కడైనా మనకి మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నా కూడా మీరందరూ కూడా ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నారు. కాబట్టి ఏంటి, రెగ్యులర్ ఎంప్లాయీస్ అంటే రెగ్యులర్గా వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు, డైలీ వాడుకుంటూ ఉన్నారు. పిల్లలు స్కూల్లో జాయిన్ చేశారు, కాలేజీలో జాయిన్ చేశారు, హాస్టల్లో జాయిన్ చేశారు. సో మనము అంతకుముందు కాక నెలకు ఒకసారి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, అవకాశం ఉంది కాబట్టి పిల్లలు హోమ్ సిక్ గా ఫీల్ అవుతారు కాబట్టి వారానికి ఒకసారి ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు, సమావేశాలకు వెళ్తున్నారు, లేదా ఎక్స్కర్షన్కి వెళ్తున్నారు, టూర్లకు వెళ్తున్నారు, లేకపోతే అనేక రకాల సమావేశాలకు వెళ్తున్నారు. కాబట్టి ఎక్కడికైనా సరే వెళ్ళడానికి మీరందరూ కూడా ఎంతో ధైర్యంగా, మీకు మీ మీద ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ప్రభుత్వం ఈ ప్రవేశపెట్టి పథకాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకుంటున్నారు. మా అందరికి కూడా చాలా సంతోషం. మీకు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో చికెన్ సెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వ్యాపారస్తుల స్వచ్ఛందంగా బంద్. పౌల్ట్రీ కంపెనీలో వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ను భారీగా తగ్గించిందని ఆవేదన. నిజాంపేట మండల పరిధిలోని వెంకటాపూర్ కే గ్రామంలో అక్రమ ఇసుక డంపులకు వేలం నిర్వహించిన తహసీల్దార్ శ్రీనివాస్ 1,46,000కు ఇసుక డంపును స్వాధీనం చేసుకున్న మంచు శ్రీకాంత్. నిజాంపేట మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో 300 కాపుల ఆరాధ్య దైవం మహంకాళి ఆలయ ప్రథమ వార్షికోత్సవం. పురోహితులు వెంకట రామ్మోహన్ శర్మ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం. గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని మున్సిపల్ కార్యాలయం ముందు పారిశుద్ధ్య కార్మికుల ధర్నా. గత 6 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భవ్య టీవీ.